నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ దస్తగిరి భార్య షబానా మీద దాడి జరిగింది అని జెప్పేసి వార్తలొస్తున్నాయి. ఆ దాడి చేసింది ఎవరో గాదు వైసీపీ నాయకులే అని జెప్పేసి కూడా అంటున్నారు. ఎంతవరకు నిజం ఉండే అవకాశం ఉంది సార్? దస్తగిరి భార్య షబానా ఆమె నిన్న ఆహ్, 2 పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చింది. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గం తాండూరు పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చారు. అక్కడ వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదని జెప్పి మళ్ళీ పులివెందుల రూరల్ సర్కిల్ దీంట్లో ఆఫీస్‌లకెళ్ళి గూడా కంప్లెయింట్ ఇచ్చారు. అట్లాగే ఆమె వీడియో కూడా రిలీజ్ చేసింది. సో, అందులో ఏముందంటే, ఆమె పులివెందుల నియోజకవర్గం తాండూరు మండలం మల్యాల గ్రామానికి బంధువుల ఇంటికి వెళ్ళింది. హ్మ్. అప్పుడు అక్కడ ఇద్దరు ముస్లిం మహిళలు షంషున్ అండ్ ఫర్వీన్ అనే ఒక ముస్లిం మహిళలు వచ్చి ఈమె మీద పిడిగుద్దులు గుద్ది ఈమెను బాగా గాయపరిచారు. అట్లాగే తీవ్రంగా బెదిరించారు. ఒక 1 ఇయర్ లోపల ముక్కలు ముక్కలుగా దస్తగిరిని నరికేస్తాం. మీకెంత ధైర్యం అవినాష్ రెడ్డిని, జగన్‌ని ఇరికించడానికి ట్రై చేస్తారా మీరు? మీరు గాని మానుకోకపోతే మేము దస్తగిరిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాము. మా ఎనక వైసీపీ రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నాడు. అవినాష్ రెడ్డి ఉన్నాడు అని వాళ్ళు బెదిరించారు అనేది ఆమె చెప్తుంది. ఈ లోపల దస్తగిరి వచ్చాడు. దస్తగిరిని కూడా బెదిరించాడు. గన్‌మెన్ ఉన్నప్పటికి కూడా దస్తగిరిని బెదిరించారు. గన్‌మెన్ సర్ది చెప్పారు అనేది ఆమె చెప్తుంది. ఆమె తాండూరు పోలీస్ స్టేషన్‌కెళ్ళి అక్కడ తాండూరు ఎస్ఐ చిన్న పెద్దయ్య ఆయన పేరు. ఆయన ఈమెకి షబానా కంప్లెయింట్ ఇచ్చినప్పుడు, "అమ్మా ఇది ఆడవాళ్ళ గొడవ. నేను వాళ్ళకి సర్ది చెప్తాను. నువ్వు వెళ్ళిపో" అని చెప్పాడని షబానా ఆరోపిస్తుంది. దాని తర్వాత పులివెందుల వచ్చి అక్కడ సీఐ రమణ ఉంటే ఆయనకి కంప్లెయింట్ ఇచ్చారు. సీఐ రమణ కూడా ఆ కంప్లెయింట్ తీసుకొని మళ్ళీ తాండూరు స్టేషన్‌కే పంపించారు. ఎందుకంటే సంఘటన అక్కడ జరిగింది కాబట్టి అక్కడ విచారించి ఎఫ్ఐఆర్ చేయమని చెప్పారు. ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ కూడా చేయలేదని చెప్తున్నారు. సో, ఆ ఎఫ్ఐఆర్ తీసుకొని ఆహ్, ఆహ్, మళ్ళీ కేసు మేము కడతామని చెప్తున్నారని చెప్పారు. సో, ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే ఆల్రెడీ ఇదంతా కూడా కావాలని దస్తగిరి ఆడే డ్రామా, దస్తగిరి, షబానా కలిసి అనేక ఊర్లల్లో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారు. ఆ డబ్బుల గొడవతో వాళ్ళిద్దరూ వచ్చి గొడవ చేస్తే వాళ్ళ ముస్లిం మహిళలు వాళ్ళ బంధువులే అని చెప్తున్నారు. దాన్ని కూడా వీళ్ళు వైసీపీకి వాడుకోవడానికి డ్రామా ఆడారు. వైసీపీకి వ్యతిరేకంగా వాడుకోవడానికి. దస్తగిరి ముందు నుంచి కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఏదో ఒక డ్రామా చేస్తూ జనంలో ఆయన కనిపిస్తూ ఉండాలి. ఎందుకంటే దానివల్ల అతను 2 ప్రయోజనాలున్నాయి. ఒకటి పంచాయతీలు చేసి డబ్బులు సంపాదించడం. అది ఎప్పటినుంచో చేస్తున్నాడు అతను. ఎందుకంటే అతను అందుకోసమే సెక్యూరిటీని కూడా పెంచుకున్నాడు. ఎక్కువగా పోలీసులు తన పక్కన ఉంటే బెదిరించడానికి ఈజీ అవుతుందని. సో, సెక్యూరిటీని ఉపయోగించుకొని బెదిరించి పంచాయతీలు చేస్తున్నాడు. రెండోది ఈ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. దాంట్లో కూడా ఆ మధ్య కూడా ఒక పిల్లవాడిని కిడ్నాప్ చేసి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే ఆ పిల్లవాడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా కంప్లెయింట్ ఇచ్చారు గతంలో కూడా. అలాగా అతను ఈ పోలీసుల్ని సెక్యూరిటీని ఉపయోగించుకొని చేయడం, పబ్లిసిటీలో ఉండడం వల్ల తనంటే భయపడతారు జనం అని ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నాడు అని చెప్తున్నారు. అట్లాగే వైసీపీ వాళ్ళు ఇంకొకటి కూడా చెప్తున్నారు. రేపొద్దున తెలుగుదేశం వాళ్ళే తనకేమన్నా హాని తలపెట్టి దాన్ని వైసీపీ మీద వేసేస్తారేమో అన్న భయాందోళన కూడా వైసీపీ వాళ్ళలో ఉన్నాయి. అంటే దస్తగిరికి మా నుంచి కాదు తెలుగుదేశం నుంచే డేంజర్ ఉంది అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. అయితే దస్తగిరి మాత్రం నాకు వైసీపీ నుంచి నాయకుల నుంచి అవినాష్ రెడ్డి, తర్వాత డాక్టర్ చైతన్య రెడ్డి అంటే దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి అని A5గా ఉన్నాడు వివేకానంద రెడ్డి హత్య కేసులో. వాళ్ళ కొడుకు చైతన్యారెడ్డి కడప జైలుకొచ్చి కడప జైల్లో దస్తగిరి నిందితుడు కాదు, సాక్షిగా పరిగణించాలని సిబిఐ ట్రయల్ కోర్టులో పిటిషన్ ఇస్తుంది. ట్రయల్ కోర్టు కూడా దానికి అంగీకరించి దస్తగిరిని సాక్షిగా పరిగణించాలని ఆదేశాలు జారీ చేసింది. దీని మీద అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు జడ్జి జస్టిస్ లక్ష్మణ్ దీని మీద వివరణ అడిగారు. మీరు ఏ గ్రౌండ్స్ మీద అతన్ని సాక్షిగా పరిగణించాలని చెప్తున్నారు అని ట్రయల్ కోర్టుకి సిబిఐ కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు. అట్లాగే దస్తగిరికి కూడా నోటీసులు పంపించారు. ఎందుకంటే దస్తగిరి స్వయంగా నేనే చంపాను, నేను గొడ్డలతో ఇట్లా నరికాను అట్లా నరికాను అని అతను
అది కూడా 5 కోట్ల కిరాయి నాకు ఇస్తానన్నారు. నేను ఆల్రెడీ ₹1,00,00,000 తీసుకున్నాను అడ్వాన్సు. అంటే డబ్బులు తీసుకొని నేను చంపడానికి వెళ్ళాను, చంపాను, నాతో పాటు వీళ్ళు కూడా చంపారు అని చెప్తున్న వ్యక్తిని ఎట్లా మీరు సాక్షిగా నేను దీని మీద చాలా వీడియోల్లో ప్రశ్నించాను నేను యాక్చువల్గా. అంటే న్యాయ వ్యవస్థను మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వ్యక్తిని చంపాలనుకున్నాను, ఒక ముగ్గురిని ఏర్పాటు చేసుకుని టీంని చంపేశాను. బయటకు వచ్చి వీళ్ళు ముగ్గురే చంపారు సార్, నేను కూడా చంపాను కానీ వీళ్ళు ముగ్గురు చంపారు, సో నేను మీకు అనుకూలంగా మారుతున్నాను కాబట్టి నన్ను ఇంక మీదట నిందితుడు అనొద్దండి, సాక్షి అనండి అంటే కోర్టు సాక్షి అనాల్సిందే కదా ఇదే లాజిక్ ప్రకారం. సో వాళ్ళతో ముగ్గురితో మాట్లాడుకున్నాను, మీ మీద వేస్తాను, నేను మీకు డబ్బులు ఇస్తాను, వాడిని చంపేసి నేను తప్పించుకుంటానని ప్లాన్ వేసుకున్నాం అనుకో, హాయిగా ఇదే చేసి ఎవడైనా. అంటే నేను నిజం చెప్పేస్తే నేను సాక్షి అయిపోతానా? ఇప్పుడు దస్తగిరి చేసిన పనేంటి? తనతో పాటు ఇంకెవరు చంపారో చెప్పాడు, అంతే కదా. సో అలా చెప్పిన దానికి అతను సాక్షి అయిపోయేటుకుంటే అందరూ అదే పని చేస్తారు కదా, హత్యలు చేస్తారు. ఇదిగో పలానోడు చేశాడు సార్, నేను కూడా చేశాను, ఆయన చేశాడంటే నన్ను వదిలేస్తారా? ఇది ఏ చట్టం చెప్తుంది ఇలాంటిది? సో ఇది ఎలా సిబిఐ అడుగుతుంది? సో ఇది అందరికి వచ్చే డౌటే. దీన్ని ఇప్పుడు జస్టిస్ లక్ష్మణ్ ప్రశ్నించాడు. సో దస్తగిరి గాని అలా చేస్తే మాత్రం హత్యలు చాలా ఎక్కువ అవుతాయి దేశంలో. దీన్ని ఉపయోగించి మనం కూడా తప్పించుకోవచ్చు అనుకుంటారు. ఇది చాలా ఘోరమైన విషయం. దస్తగిరి అప్రూవర్గా మారినంత మాత్రాన అతన్ని హంతకుడు కాకుండా, పైగా అతను కిరాయి హంతకుడు, అతనికి ఏమన్నా వ్యక్తిగత కక్ష ఇంకోటి కూడా ఏమి లేదు. డబ్బులు తీసుకొని హత్య చేసేసి నేను పశ్చాత్తాపం ప్రకటిస్తున్నాను అంటే మన న్యాయస్థానాలు వదిలేయాలా? సో ఏ చట్టం చెప్తుంది? అందరూ కూడా ప్రకటిస్తారు కదా అలాగా. అప్పుడేదో పొరపాటున డబ్బుల కోసం ఆశపడి చంపేశాను సార్, ఇప్పుడు నేను పశ్చాత్తాపడుతున్నాను, వదిలేయను అంటే వదులుతుందా? ఏ చట్టం చెప్తుంది అలా వదిలేయమని? సో ఇది ప్రాబ్లం అనమాట. అందుకనే మనకు వ్యవస్థల మీద నమ్మకం ప్రజలకు ఎందుకు పోతుందంటే ఇలాంటి కేసుల్లోనే పోతుంది. అతన్ని పదే ప్రతి ఛానల్కి ఇంటర్వ్యూలు ఇస్తూ డీటెయిల్గా ఎలా చంపామో చెప్తాడు. ఇక్కడేమో కోర్టు ఏమో అతన్ని సాక్షిగా మార్చేస్తుంది, నిందితుడు కాదని చెప్తుంది. ఇది ప్రాబ్లం ఉంది. అందువల్ల దస్తగిరికి ముందు నుంచి కూడా ఈ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో పోలీసులే అతని కంప్లైంట్ను పట్టించుకోలేదంటే అతని కంప్లైంట్లో ఉండే నిజమేంటో మనకు అర్థం చేసుకోవచ్చు. అది కూడా 2 పోలీస్ స్టేషన్లో, తాండూరులో కానీ వాళ్ళకి తెలుస్తుంది కదా లోకల్గా. ఆ మహిళలు పర్వీను, శంషన్ ఎవరో ఎస్ఐకి తెలియదా? లోకల్ ఎస్ఐకి తెలుస్తుంది. తెలియకపోయినా పక్కన ఉండే వాళ్ళ స్టేషన్లో అడిగితే చెప్పేస్తారు 2 నిమిషాల్లో వాళ్ళు వైసీపీ వాళ్ళ కాదని. వైసీపీ వాళ్ళు అయితే మరి ఎందుకు అరెస్ట్ చేయరు వాళ్ళని? కాబట్టి వీళ్ళు అనవసరమైన రచ్చ చేస్తూ పాపులారిటీ కోసం ట్రై చేస్తున్నట్టు అర్థమవుతుంది. వాళ్ళని వైసీపీ వాళ్ళు అంటే వాళ్ళ మీద చర్యలు తీవ్రంగా ఉంటాయని చెప్పి ఆ కలర్ ఇస్తున్నట్టు కనబడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.